ఇప్పుడు నేను చెప్పబోయేది బీకామ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమ్లో ఇన్కమ్ ట్యాక్స్, అలాగే 5th సెమ్ కంప్యూటర్స్ వాళ్ళకి ట్యాక్సేషన్కి సంబంధించినటువంటి 2 క్వశ్చన్లు చెప్తున్నాను, 5 మార్కుల క్వశ్చన్లు. 80 రకాలు. 80 అంటే ఎవరు? మినహాయించబడిన పరిమితి కన్నా ఎక్కువ ఆదాయం కలిగిన ఏ వ్యక్తి అయినా ప్రభుత్వానికి ఆదాయం పన్ను చెల్లించవలసి ఉంటుంది. మినహాయించబడిన అంటే ఇప్పుడు మనకి 2,50,000 వరకు పన్ను ఉండదండి. అంటే 2,50,000 వరకు మినహాయింపు. 2,50,000 లోపు సంపాదిస్తే అతను 80 కాదు. 2,50,000 మినహాయించబడిన ఆదాయం కంటే ఎక్కువ సంపాదించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి ఆదాయం పన్ను చెల్లించవలసి ఉంటుంది. వాళ్ళనే 80 అంటాం అనమాట. అందువల్ల అసలు వ్యక్తి అంటే ఎవరు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య అంశము. సెక్షన్ 2 సబ్సెక్షన్ 37 ప్రకారం వ్యక్తి అంటే ఎవరు? 80 అంటే వీళ్ళందరూ 80 కిందకే వస్తారనమాట. విడి వ్యక్తి అన్నా 80 అన్నా ఒకటి అనమాట అండి. 80 విడి వ్యక్తి అంటే ఇండివిజువల్ అనమాట అండి. ఒక టీచర్ ఉన్నారనుకోండి, వాళ్ళు లెక్చరర్ ఉన్నారు, ఆయనకి జీతం వస్తుంది, ఆయన ఆదాయం పన్ను చెల్లించాలి శాలరీ మీద. హిందూ అవిభక్త కుటుంబం మీరు ఉమ్మడి హిందూ కుటుంబం గురించి తెలుసుకున్నారు కదా. తల్లి, తండ్రి, కొడుకులు, అల్లుళ్ళు వీళ్ళందరూ కలిసి ఉంటే వాళ్ళందరూ చేసే వ్యాపారం అది కూడా విడి వ్యక్తి కిందే లెక్క. కంపెనీ ఇది కూడా విడి వ్యక్తి కిందే. భాగస్వామ్య సంస్థ కూడా విడి వ్యక్తి కింద లెక్కే. వ్యక్తుల సంఘం, కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక సంఘం లేదా విడి వ్యక్తుల సమాఖ్య, ఏదైనా కూడా స్థానిక సంస్థ, ఇవన్నీ కూడా మనకి విడి వ్యక్తి అంటాం అనమాట. అంటే పరిమితికి మించినటువంటి ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళని ఏమంటామంటే మనం ఆదాయం పన్ను చెల్లించవలసి ఉంటుంది. వాళ్ళనే 80 అంటారన్నమాట విడి వ్యక్తులు. ఆదాయం పన్ను చట్టం క్రింద పన్ను నేరుగా కానీ లేదా ఇతర సొమ్మును కానీ చెల్లించవలసి ఉన్న ప్రతి వ్యక్తి 80 అంటారు. క్రింది వ్యక్తులను 80లుగా పరిగణిస్తారు. క్రింది వ్యక్తులు 80లుగా. అతని ఆదాయ నిర్ణయాన్ని గురించి ఈ చట్టం క్రింద చర్య తీసుకోబడే వ్యక్తి. ఆదాయం వచ్చిందనుకోండి అతనికి, అంటే పన్ను పరిమితి మించితే ఏమవుతుంది? చట్టం కింద అతని మీద పన్ను చెల్లించవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఒకవేళ చెల్లించకపోతే చర్య తీసుకుంటారు. ఎవరైతే ఆదాయం పన్ను చట్టం కింద చర్య తీసుకోబడతారో ఆదాయం కోసం అతన్ని 80 అంటాం అనమాట అండి. అలాగే అతనికి బాధ్యత గల ఇతర వ్యక్తుల ఆదాయ నిర్ణయం గురించి చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడే వ్యక్తి. అతని బాధ్యత గల వ్యక్తులు ఇతరుల నుంచి సొమ్ము వచ్చినా లేకపోతే ఇతరులకి సొమ్ము ఇచ్చినా, అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతని ఆదాయ నిర్ణయం గురించి కనుక ఈ చట్టం చర్యలు తీసుకోబడే వ్యక్తి 80 అని మనం చెప్పవచ్చు అనమాట. తర్వాత ఆదాయం పన్ను శాఖ నుండి సొమ్ము వాపసు పొందాల్సిన ప్రతి వ్యక్తి. ఆదాయం పన్ను ముందే ఏం చేస్తాం? చెల్లించేస్తాం. ఇప్పుడు నేను ఒక LIC ఏజెంట్ అండి, ఏం చేస్తారంటే 5% చొప్పున ఆదాయం పన్ను ప్రతి నెల నా కమిషన్లో కట్ చేసుకుంటారు. తర్వాత నా పరిమితిని మించలేదనుకోండి ఆదాయం, అది ఏం చేస్తారంటే వాపసు ఇచ్చేస్తారు. నేను కూడా 80 కిందే లెక్క అనమాట. అప్పుడు అలా వాపసు ఆ పన్ను కింద కట్ చేసినటువంటి తగ్గించినటువంటి మొత్తం ఏం చేస్తారు? తిరిగి చెల్లించేస్తారు. ఈ విధంగా వాపసు పొందిన వ్యక్తి కూడా 80 కిందే మనం పరిగణిస్తాం అనమాట. చట్టంలోని నిబంధనల క్రింద 80గా భావించబడే వ్యక్తి. చట్టంలో ఆదాయం పన్ను చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఎవరైతే 80గా భావిస్తారో అతన్ని కూడా మనం 80గా గుర్తిస్తాం అనమాట. 80 అంటే ఈ నలుగురు కింద చెప్పుకోవచ్చు. ఎవరైతే అతని నిర్ణయాన్ని గురించి ఆదాయ నిర్ణయం గురించి చట్టం చర్య తీసుకుంటుందో, అతని బాధ్యత గల ఇతర వ్యక్తుల ఆదాయ నిర్ణయం గురించి చట్టం ప్రకారం చర్య తీసుకునేటువంటి వ్యక్తి, అలా విధంగా ఆదాయం పన్ను శాఖ నుండి వాపసు పొందేటువంటి వ్యక్తి, చట్టంలోని నిబంధనల కింద 80గా భావించబడే వ్యక్తి. వీళ్ళ నలుగురిని మనం ఏమంటామంటే 80 అంటాం. 80 అంటే విడి వ్యక్తి, హిందూ కుటుంబం, కంపెనీ, భాగస్వామ్య సంస్థ, ఇవన్నీ కూడా 80ల కిందే మనం లెక్క పెడతాం అనమాట, పరిగణిస్తాం అనమాట. విడి వ్యక్తి 80 అంటారు, అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారాన్ని 80 అంటారు, కంపెనీని 80 అంటాం, భాగస్వామ్య సంస్థని 80 అంటాం, వ్యక్తుల సంఘం లేదా విడి వ్యక్తుల సమాఖ్యని 80 అంటాం, స్థానిక సంస్థను కూడా 80 అంటాం అనమాట. ఈ క్రింది వ్యక్తుల్ని మనం 80ల కింద 80లుగా చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. తర్వాత వేరే క్వశ్చన్ అండి ఇది, అంటే టైము తక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఒకటి చెప్పలేదు. 2 5 మార్కుల ప్రశ్నలకి ఒకటే వీడియో చేస్తున్నాను. ఇది ఒక 5 మార్కుల ప్రశ్న, అదొక 5 మార్కుల ప్రశ్న, చాలా ఇంపార్టెంట్. నాగరిక సంఘానికి మనము చెల్లించే ధరను పన్ను అనవచ్చు. నాగరిక సంఘానికి మనం చెల్లించేటువంటి ధర ఏదైతే ఉందో దాన్ని పన్ను అనవచ్చు. పన్నులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చును. పన్నులను మనం 2 రకాలుగా విభజిస్తాం. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అనగా పన్నుల యొక్క భారాన్ని బదిలీ చేయడానికి వీలు లేకుండా పన్ను చెల్లింపుదారు నేరుగా తన ఆదాయం నుండి, తన సంపద నుండి చెల్లింపు చేయనవి. అంటే ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటన్నమాట?
అస్సీ ఎవరైతే ఉన్నారో తన పన్నుల యొక్క భారాన్ని ఇతరులకి బదిలీ చేయకుండా ప్రత్యక్షంగా చెల్లించేటువంటి అతనే ఆదాయం నుండి కానీ తన సంపద నుండి కానీ ప్రత్యక్షంగా చెల్లించేటువంటి పన్నుల్ని మనం ప్రత్యక్ష పన్నులు అంటాం అన్నమాట అండి. అంటే ఇప్పుడు కాలేజీ లెక్చరర్ ఉన్నాడు అనుకోండి, మీ మాస్టర్ ఉన్నాడు, ఆయన నెలకు ₹1,00,000 అంటే 12 లక్షలు వస్తుంది అనుకోండి ఆదాయం. 12 లక్షల్లో అతను పన్ను చెల్లించాలి. ఎవరు చెల్లిస్తారు? ఆ వచ్చిన దాని మీద అతనే డైరెక్ట్గా ఆదాయం మీద లెక్కించి చెల్లించాలన్నమాట. అలాగే ఏదైనా ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇల్లు కొన్నాడండి, ఒక సైట్ కొన్నాడు, 10 లక్షలు కొన్నాడు, 4 సంవత్సరాల తర్వాత 20 లక్షలకు అమ్మేశాడు. ఆ 10 లక్షలు ఆదాయం మీద అతను పన్ను చెల్లించవలసింది. ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు అన్నమాట. పరోక్ష పన్నులు అనగా పన్ను భారాన్ని స్వాభావికంగా బదిలీ చేయటకు వీలున్న పన్నులు. పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలున్న పన్నుల్ని మనం ఏమంటాం అంటే పరోక్ష పన్నులు. బదిలీ అని పడింది, బదిలీ అనమాట అండి. ఇది బదిలీ జాగ్రత్తగా చదవండి. బదిలీ చేయటకు వీలున్న పన్నులు అనగా పన్ను చెల్లింపుదారు పన్నును పరోక్షంగా చెల్లిస్తారని చెప్పవచ్చు. పన్ను చెల్లింపుదారు పరోక్ష పన్నులు పరోక్షంగా చెల్లిస్తారు. ఉదాహరణకు సరుకులను మరియు వస్తువులను కొనుగోలు చేయనప్పుడు, సేవలను చెల్లింపు చేయనప్పుడు ఆయా సరుకులను, వస్తువులు లేదా సేవల యొక్క ధరతో పాటు చెల్లించే పన్నులే పరోక్ష పన్నులు. మనం చెల్లించేటువంటి వ్యాట్ ఉండేది, ఇదివరకు వ్యాట్ ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి మనకి జిఎస్టీ ఉంది కదండి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. వస్తువులు కొన్నప్పుడు కానీ సేవలు పొందినప్పుడు కానీ చెల్లించే పన్నుల్ని మనం ఏమంటామంటే పరోక్ష పన్నులు అని చెప్పుకోవచ్చు అనమాట. జిఎస్టీ ఒక పరోక్ష పన్ను అనమాట. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏంటి? ఒక పరోక్ష పన్ను. పన్ను చెల్లింపుదారుని చేతికి ఆదాయం లభించిన తర్వాత చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులని, పన్ను చెల్లింపుదారునికి ఆదాయం వచ్చిన తర్వాత ఆదాయం మీద పన్ను చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్నులని, పన్ను చెల్లింపుదారు సరుకులు చేరే ముందు చెల్లించే పన్నులను పరోక్ష పన్నులని అంటారు. చెల్లింపుదారు సరుకులు చేరే ముందు, సరుకులు కొనుగోలు చేసేటప్పుడు చెల్లించే పన్నులని మనం ఏమంటాం అంటే పరోక్ష పన్నులు అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.